వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. అభివృద్ధి అంటే ఆకాశ హార్మ్యాల లేక సామాన్యుడి ఆత్మాభిమానమా? 12,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టు దేశ రాజధాని నుంచి ఉత్తరాఖండ్ రాజధానిని అనుసంధానించే అత్యంత వేగవంతమైన రహదారి. కానీ వేల మైళ్ళ పొడవున్న ఆ రోడ్డును ఒకే ఒక ఇల్లు అడ్డుకుంది. పిల్లలకు చందమామ కథల్లో పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న బేతాళుడి కోసం ఎలా పోరాడాడో వినే ఉంటారు. ఇక్కడ కూడా ఒక సామాన్య రైతు తన భూమి కోసం, తన హక్కు కోసం అజేయమైన విక్రమార్కుడిలా నిలబడ్డాడు. అగ్రరాజ్యాల మేధస్సు, ఇంజనీరింగ్ అద్భుతాలు, ప్రభుత్వ బల ప్రయోగాలు అన్నీ ఆ ఇంటి ముందు మోకరిల్లాయి. అసలేం జరుగుతోంది ఢిల్లీ సరిహద్దులో? అభివృద్ధికి, ఆత్మగౌరవానికి మధ్య సాగుతున్న ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తోంది? నిశితమైన విశ్లేషణ ఇప్పుడు మీకోసం. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ హైవే ఇది కేవలం రోడ్డు కాదు. ప్రయాణ సమయాన్ని 6 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గించే ఒక ఆధునిక కళ. అక్షరధామ్ నుంచి మొదలై డెహ్రాడూన్ వరకు పచ్చని లోయల వరకు సాగే 12,000 కోట్ల ప్రాజెక్టు 90% పూర్తయింది. కానీ లోని ప్రాంతంలోని మండోల గ్రామం దగ్గరికి రాగానే ఆ కళ ముక్కలైంది. యువత క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఒక చిన్న క్లూ కోసం కిలోమీటర్ల మేర ఇన్వెస్టిగేషన్ ఆగిపోయినట్లు ఇక్కడ 1600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒకే ఒక ఇల్లు ఎక్స్ప్రెస్ హైవే మెయిన్ క్యారేజ్ వేకు, ఎగ్జిట్ ర్యాంప్కు అడ్డుగా నిలిచింది. అది లేకపోతే ఈస్ట్ టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేతో అనుసంధానం కుదరదు. ప్రాజెక్ట్ ఇంజనీర్లు తలలు పట్టుకున్నారు. అధికారులు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. కానీ ఆ ఇల్లు మాత్రం కదలడం లేదు, మెదలడం లేదు. పెద్దలు చెప్తుంటారు, ఇల్లు అంటే 4 గోడలు కాదు, అది ఒక అనుబంధం అని. కానీ ఇక్కడ ఆ ఇల్లు ఒక చిహ్నంగా మారింది. స్థానిక రైతులు దీన్ని స్వాభిమాన్ భవన్ అని పిలుస్తున్నారు. గతంలో భూసేకరణ జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తమకు అన్యాయం చేసిందని, మార్కెట్ ధర కంటే తక్కువగా ఇచ్చారని రైతులు కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. గతంలో సింగూరులోనో, నందిగ్రామ్లోనో జరిగిన భూ పోరాటాలు గుర్తుకు వస్తున్నాయా? సరిగ్గా అదే పట్టుదల ఇక్కడ కనిపిస్తోంది. అధికారులు బుల్డోజర్లతో వచ్చినప్పుడల్లా వందలాది మంది రైతులు ఆ ఇంటి చుట్టూ మానవహారంలా ఏర్పడుతున్నారు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టమని వారు నినదిస్తున్నారు. ఇది కేవలం ఒక ఇల్లు కూల్చడం కాదు, ఒక వర్గం ఆవేదనను తొక్కేయడమని వారు భావిస్తున్నారు. ఈ వివాదం వల్ల జరుగుతున్న నష్టం అక్షరాల కోట్లలో ఉంది. ప్రాజెక్టు ఆలస్యం అవుతున్న కొద్దీ మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలు సాఫీగా వెళ్ళలేక పాత లేన్ రోడ్డు గుండా ట్రాఫిక్ నరకంలో మగ్గిపోవాల్సి వస్తుంది. ఆ ఇంటి స్థానంలో పిల్లర్లు వేయాలి లేదా మట్టి నింపాలి. కానీ ఏ పని ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి ఇస్తామన్నా, కోట్లు కుమ్మరిస్తామన్నా రైతులు లొంగడం లేదు. వారి డిమాండ్ ఒకటే, కేవలం ఆ ఇంటికే కాదు, ఆ ప్రాంతంలోని బాధితులందరికీ పెంచిన రేట్ల ప్రకారం న్యాయం జరగాలి. ఇది ఒక వ్యక్తి పోరాటం కాదు, ఒక ఊరి ఉమ్మడి పంతం. ప్రభుత్వ వ్యవస్థలకు సామాన్య రైతుకు మధ్య సాగుతున్న ఈ హై వోల్టేజ్ డ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక్కసారి ఆలోచించండి, అభివృద్ధి ఎవరి కోసం? సామాన్యుడిని కన్నీళ్లు పెట్టిస్తూ వేసే రహదారులు గమ్యానికి చేరుస్తాయా? అదే సమయంలో కొన్ని వేల కోట్ల ప్రజాధనం ఒకే ఒక్క మొండి పట్టుదల వల్ల వృధా కావడం సరైనదేనా? ఇక్కడ తప్పు ఎవరిది? సరైన సమయంలో సరైన పరిహారం ఇవ్వని యంత్రాంగందా, లేక అభివృద్ధికి సహకరించని పంతానిదా? గతంలో భగత్ సింగ్ లాంటి వీరులు తమ హక్కుల కోసం ఎలా పోరాడారో నేడు ఈ రైతులు కూడా తమ స్వాభిమానం కోసం అలానే నిలబడ్డారు. పట్టు వదలని విక్రమార్కుడిలా వారు చేస్తున్న ఈ పోరాటం ప్రభుత్వాలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలని హెచ్చరిస్తోంది. సామాన్యుడి గలాన్ని తొక్కేసే అభివృద్ధి కంటే అందరినీ కలుపుకుపోయే అభ్యుదయమే దేశానికి శ్రీరామ రక్ష. చివరగా మనం ఒకటే ఆశిద్దాం, ఈ పోరాటం కేవలం పంతాలకు పరిమితం కాకూడదు. న్యాయమైన పరిహారం, ఆత్మాభిమానానికి దక్కాల్సిన గౌరవం లభించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధి చక్రాలు తిరగాలి, కానీ అవి సామాన్యుడి గుండెలను నలిపేయకూడదు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న ఆ రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, అటు 12,000 కోట్ల ప్రాజెక్టు సుగమం కావాలని కోరుకుందాం. స్నేహపూర్వక వాతావరణంలో అందరి సమ్మతితో ఆ రహదారి నిర్మాణం పూర్తి కావాలి. అదే అసలైన అభివృద్ధి, అదే రేపటి నవభారతానికి నాంది. జై కిసాన్, జై హింద్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. 99 టీవీ.